హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఈ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ని లైక్ చేయడం చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. తప్పకుండా లైక్ చేయండి నచ్చితే. ఎందుకంటే మన వీడియో అనేది వైరల్ కావాలి అంటే లైక్స్ అనేవి తప్పకుండా ఉండాలంట. నేను ఆల్రెడీ మీతో వీడియోస్లో షేర్ చేశాను. ఎందుకంటే వీడియో చూస్తూ తర్వాత లైక్ చేద్దామని అనుకుంటూ ఉంటాము, మర్చిపోతాము. వీడియో అయిపోయిన తర్వాత ఇక ఆల్మోస్ట్ మనం క్లోజ్ చేసేస్తాము. అందుకని చెప్తున్నా, స్టార్టింగ్లోనే మీకు మధ్యలో కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయినాక ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయకపోతే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది రారు. దానివల్ల మీరు వీడియోస్ అనేవి మిస్ అవుతారు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే నేను కిచెన్ సర్దుకుంటా ఉన్నాను. కిచెన్లో మనం స్టవ్ గట్టు కింద గిన్నెలు బోర్లించుకోవడానికి, అలానే మాదైతే మాడ్యులర్ కిచెన్ కాదు, మాకు స్టవ్ గట్టు కింద ఒక చిన్న షెల్ఫ్ లాగా ఉంటుంది. దాంట్లో నేను గిన్నెలు అలాంటివి బోర్లిచ్చి పెట్టినప్పుడు మనం షెల్ఫ్కి స్టార్టింగ్లో ఏం చేస్తాం, పేపర్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదా. పేపర్స్ వేయడం వల్ల సన్న సన్న పురుగులు అనేవి వస్తూ ఉన్నాయండి. నేను ఆ పురుగులు ఊరికే చంపడం చేయడం, మళ్ళీ పేపర్లు మార్చడం ఇదంతా ఎందుకు అని అనిపించి ఇక్కడ నేను లైనర్స్ తీసుకున్నాను. ఈ లైనర్స్ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి మనం షెల్ఫ్ యొక్క మెజర్మెంట్ని బట్టి మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. అలానే ఇవి మనం బట్టలు వేసుకునే షెల్ఫ్ల్లో కూడా పురుగులు అవి వస్తూ ఉంటాయి. పేపర్లు ఉండడం వలన మాయిశ్చరైజ్ కూడా చేరుతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా లైనర్స్ని వాడుకుంటే చాలా నీట్గా ఉంటాయి. బీరువాలల్లో అలా కూడా నేను ఈరోజైతే కిచెన్ వరకు తెచ్చుకున్నాను. ఎప్పుడన్నా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ప్రతి నెల సరుకుల్లో ఒక్కొక్క లైనర్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి బడ్జెట్ అనేది 120 రూపీస్ అండి. ఇది 1 మీటరే ఉంటుంది. అలానే మనం 99 మార్కెట్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, వాటిల్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. అవి కూడా 99 రూపీస్ పడుతుంది. మనం వెళ్ళినప్పుడల్లా అప్పుడొకటి తెచ్చుకుంటే మనకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు. ఇవి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలండి. ఊరికే మనం వీటిని మార్చాల్సిన అవసరం ఉండదు. క్లీన్ చేసుకొని మనం పెట్టచ్చు షెల్ఫ్లలో. పురుగులు అలాంటివి కూడా ఉండవు. గిన్నెలు ఇలాంటివి వాడేటప్పుడు పురుగులు అలాంటివి ఉన్నాయనుకోండి, వాటిల్లో పిల్లలు ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. అందుకని నేను లైనర్స్ అయితే తీసుకున్నాను. అలానే ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి బియ్యం ఉంటాయి కదా, ఈ బియ్యాన్ని నేను చెరిగి మట్టి పిల్లలు అవన్నీ చూసుకొని కడిగి నానబెట్టలేదండి, జస్ట్ కడిగాను. ఒక 2-3 సార్లు కడిగి వీటిని ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను. మంచం మీద ఒక షీట్ వేసాను. షీట్ మీద ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ విధంగా బియ్యాన్ని మొత్తం ఆరబెట్టాను. ఇవి దాదాపు ఒక 2 నుంచి 3 గంటల వరకు ఫ్యాన్ కింద ఉన్నాయనుకోండి, మంచిగా ఎండిపోతాయి. ఎండ ఉందనుకోండి మీకు, పైన టెర్రస్ కానీ అలా ఉంటే ఎండలోనైనా ఎండబెట్టుకోవచ్చు. కాకపోతే దుమ్ము పడతా ఉంటాయి, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఈరోజు కారపూస పిండి పట్టిద్దాం అనుకున్నాను, అందుకోసం. నెక్స్ట్ అలానే బియ్య పిండి కూడా మనం బయట కొనుక్కొచ్చుకోకుండా ఈ బియ్య పిండిని కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఎగ్ పులుసు కోసం అంటే ఈరోజు లంచ్ ప్రిపరేషన్లో ఎగ్ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. నేను ఒకేసారి ఒక ట్రే ఎగ్స్ తెప్పిస్తానండి. ఈ విధంగా ఇవన్నీ కూడా వాష్ చేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఒక బాస్కెట్లో పెట్టుకుంటాను. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకోవాలన్నా, పిల్లలు ఏదన్నా బాయిల్ చేయమన్నా ఆ విధంగా ఈజీగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు మనం తీసి వాష్ చేయడం బయట ఉంచాను, ఎందుకంటే రెగ్యులర్గా వాడిన అనమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెడతాను. ఎగ్ పులుసు కోసం ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకున్నాను.
sound really fine. 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐. Sound really fine. 너와 함께 했었던 시간이 길었어. 나봐 난 네 옷을 తన్మయ చూసారా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుంది. ఒక పక్కన వాన పడుతూ ఉంది, ఇంకొక పక్కన ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ 2 రకాల ఐస్ క్రీమ్స్ చేసామండి. ఇది మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. దీంట్లో కొంచెం షుగర్ కూడా కలుపుకోవాలి మనం ఐస్ క్రీమ్ గనక చేసుకోవాలంటే, లేదంటే మాత్రం సప్పగా ఉంటుంది. మనం బయట మనకి బాటిల్స్ దొరుకుతాయి కదా, బాదం మిల్క్ షేకు అలాంటివి, వాటినైనా సరే మనం కొంచెం షుగర్ మిక్స్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో పెడితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసిన ఐస్ క్రీమ్ వచ్చేసి బనానా ఐస్ క్రీమ్ అండి. చిన్న బౌల్లో వేసాను. ఏంటంటే బనానా బాగా పండిపోయిన బనానా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, పీల్ తీసి బాక్స్లో. అది కొంచెం మనకి ఐస్ క్యూబ్స్ లాగా అవుతుంది కదా, దాన్ని మిక్సీలో పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. దాంట్లో నేను కొంచెం చాక్లెట్ పౌడర్ కూడా వేసాను. అంటే పిల్లలు తాగే కాంప్లాన్ కానీ హార్లిక్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. కోకో పౌడర్ అయితే వేయొద్దు, చేదుగా ఉంటుంది. వాన పడతా ఉంది కదా, అంత బిజీగా ఉన్నారు. టీవీ అలా పెట్టడానికి లేదు, పిల్లలు కాసేపు చదువుకుంటా ఉన్నారు. ఈ లోపుగా నేనైతే బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసుకున్నాను. ఈరోజు ఒక రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను, ఒక 4 క్యారెట్లు తీసుకున్నాను. వీటిని పీల్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. పెద్దది ఉంటుంది చూసారా, గ్రేటర్లో మనకి పెద్దగా ఉంటాయి అటుకుల్లాగా, ఆ సైజులో మనం గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తాలింపు గింజలు వేయట్లేనండి, జీలకర్ర. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్నాం కదా, అది దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చాప్ చేసుకోండి. సన్నగా ఉంటేనే పిల్లలు తింటారు, మనం కరివేపాకు లాగా వేస్తే పిల్లలు తినరు. నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగానే పొటాటోస్ ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇవి ఫ్రీజర్లో పెట్టానండి. అలానే క్యాబేజ్ కూడా కొంచెం ఒక పావు ముక్క అలా తీసుకొని దాన్ని కూడా మీరు సన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొటాటోస్ కూడా ఉడికించుకోవాలి. నేనైతే ఆల్రెడీ ముందుగానే ఉడికించి ఉంచాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయిన తర్వాత ఈ క్యారెట్ బీట్రూట్ ఉన్నాయి కదా, ఇవి పచ్చివేనండి, అందుకని ముందు వీటిని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇవి మంచిగా ఫ్రై అయ్యి కొంచెం మెత్తగా అయిపోతాయి త్వరగానే. చూసారు కదా ఎంత మంచి కలర్ ఉందో. ఆ తర్వాత ఇక్కడ నేను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత నేను ఇక్కడ క్యాబేజీని అంటే వాటర్ అంతా స్క్వీజ్ చేశాను. ఎందుకంటే వాటర్తో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. అలానే మనకి ఆ క్యాబేజీ స్మెల్ చాలామందికి పడదు కదా, ఆ వాటర్ ఉంటే ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ నేను ఆ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి ఈ విధంగా క్యాబేజీ కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. పొటాటోస్ అయితే లాస్ట్లో వేసుకోవాలండి. ఇక్కడ మనకి క్యారెట్ బీట్రూట్ అలానే క్యాబేజీ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందాక నేను క్యాబేజీలో కూడా సాల్ట్ వేసానండి, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ బీన్స్ వేసుకుంటున్నాను. ఇవి మనం బీన్స్ కూడా మనం ఇందాక ఫస్ట్ క్యారెట్ వేసుకునే టైంలోనే బీన్స్ కూడా వేసుకోవాలండి. ఈ బీన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతాయి, అందుకని మనం ఉల్లిపాయలు వేగగానే బీన్స్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉందనుకోండి, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇంకా ఏదన్నా శనగలు పెసర్లు
తర్వాత గ్రీన్ పీస్ ఇలా ఏవి ఉన్నా సరే అన్నీ కూడా వేసుకోవచ్చు. బాయిల్ చేసైనా లేదంటే పచ్చిగానైనా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి కూడా మగ్గిపోతాయి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు, తర్వాత ఇక్కడ నేను గరం మసాలా పొడి, లేదంటే బాదుషా పావు బాజీ మసాలా కానీ, పన్నీర్ మసాలా కానీ, సబ్జీ మసాలా కానీ, మ్యాగీ మసాలా కానీ ఏది ఉంటే అది వేసుకోండి. అలానే ఇక్కడ నా దగ్గర పన్నీర్ కూడా ఉంది, పన్నీర్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర మష్రూమ్ ఉన్నా వేసుకోవచ్చు. చాయిస్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ వేసుకొని, అందులోనూ ముఖ్యంగా ముల్లంగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకు కూడా తెలియదు అనమాట, ఇష్టంగా తింటారు. ముల్లంగి హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇక్కడ నేను పన్నీర్ కూడా వేసి ఈ విధంగా దగ్గరికి అయితే చేశాను. దీన్ని ఈ విధంగా ఇది మనకి మెత్తగానే కనిపిస్తుంది, రైస్లో కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుంది. దీన్ని మీరు శాండ్విచ్ లాగా కూడా చేసుకోవచ్చు. బ్రెడ్స్ మధ్యలో పెట్టుకొని మనం బ్రెడ్స్ని రోస్ట్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది ఆల్ మిక్స్డ్ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. పిల్లలందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇది తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా చేసుకుంటే డెఫినెట్గా పిల్లలందరికీ నచ్చుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది వ్లాగు? నచ్చిందా? మరి లైక్ చేశారా? లైక్ చేయకపోతే మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.